శ్రీ గురుభ్యో నమ. పరశురాముడు ఆ యొక్క కార్తవీర్యార్జునుని అదేవిధంగా సామంతరాజులందరినీ కూడా సంహారం చేసి తపస్సుకు బయలుదేరాడు. ఆ విధంగా తపస్సుకు బయలుదేరిన తర్వాత తన తండ్రిని చంపిన పరశురాముడి మీద పగ తీసుకోవడానికి ఆ యొక్క కార్తవీర్యార్జుని కుమారులందరూ కూడా జమదగ్ని ఋషిని చంపడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళి అనేక శరముల చేత ఆ యొక్క జమదగ్ని ఋషిని చంపివేయడం జరిగింది. చంపివేసిన తర్వాత అదే సమయం లోపల రేణుకాదేవి బాధ చేత గుండెలు బాదుకుంటూ రామ 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 అని కొడుకును గుర్తు చేసుకుంటూ 21 సార్లు ఆ యొక్క జమదగ్ని శరీరంపై పడి ఏడ్చింది. 21 సార్లు ఆ విధంగా రామ రామ అని పలికేసరికి అదే సమయం లోపల తపస్సులో ఉన్న పరశురాముడు ఆ 21 సార్లు రామ అన్న శబ్దానికి లేచి ఎందుకు తల్లి అలా పిలుస్తుందని ఆశ్రమానికి రావడం జరిగింది. నెత్తురోడుతున్న తన తండ్రి దేహాన్ని చూసి చలించిపోయి బాధ చేత కోపం చేత తన తల్లి 21 సార్లు రామ రామ అని పిలిచినందుకు క్షత్రియులపై దండెత్తడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తాను కూడా 21 సార్లు 4 దిక్కులు తిరిగి తిరిగి ఎక్కడ కూడా క్షత్రియుడు లేకుండా క్షత్రియులందరినీ కూడా మట్టు పెట్టడం జరిగింది. శిశువులని చూడకుండా, అదేవిధంగా వృద్ధులని చూడకుండా అందరినీ కూడా కేవలము ఆడ స్త్రీలను మాత్రం వదిలిపెట్టాడు. అదేవిధంగా ఎవరైతే ఆవుల మందలో దాక్కున్న వాళ్ళు, స్త్రీల గుంపులలో దాక్కున్న వాళ్ళు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తన గండ్రగొడ్డలితో నరికి నరికి కిరాతకంగా ఆ యొక్క పరశురాముడు క్షత్రియ రాజులందరినీ కూడా సంహారం చేయడం జరిగింది. కొంతమంది అయితే ఆయన తేజస్సును చూసి వణికిపోయారు. కొంతమంది ఆ విధంగా ఆయన ఆవేశము, ఆయన ఉగ్ర రూపాన్ని చూసి మూర్చిల్లి పడిపోయారు. కొంతమంది కేవలం చూసినంత మాత్రం చేత మూర్చిల్లి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ విధంగా అటువంటి పరశురాముడు గండ్రగొడ్డలి పట్టుకొని క్షత్రియ రాజులందరినీ కూడా నలుమూలలా తిరిగి తిరిగి వేటాడి చంపిన తర్వాత ఆ క్షత్రియ రాజుల రక్తానంతా కూడా 5 పాత్రల లోపల, 5 కుండల లోపల, పెద్ద కుండల లోపల అన్నిటినీ కూడా నింపి పెట్టుకొని శమంతకం అని చెప్పే ఆ కురుక్షేత్రం దగ్గర అక్కడికి వెళ్ళి ఆ రక్తధారల చేత తన పితృదేవతలందరికీ కూడా పరశురాముడు తర్పణాలు వదలడం జరిగింది. ఆ తర్వాత పితృదేవతలు ప్రత్యక్షమై, పరశురామ, నువ్వు చేసిన ఏదైతే ఉందో ఈ కర్మ, ఇది సరైన కర్మ కాదు. భూపాలుడు, భూమిని పాలించేవాడే రాజు, కాబట్టి అటువంటి భూపాలుడి లేని నేల అనేది ఉండకూడదు. నువ్వు ఆ విధంగా క్షత్రులందరినీ కూడా చంపివేశావు. ఇది ధర్మ విరుద్ధమైన పని. కాబట్టి ఆ పాప నిష్కృతి కొరకు నీవు తీర్థయాత్రలన్నీ చేసి అన్ని వైపులా కూడా శివలింగాలు ప్రతిష్ఠ చేసి తద్వారా ఆ యొక్క పాపాన్ని నివృత్తి చేసుకోవాల్సిందని చెప్పగానే అప్పటి వరకు ఉన్న ఆవేశం కొంచెం కరిగి ధర్మంగా మారి అనేక రకాల తీర్థయాత్రలు చేశాడు. అనేక రకాల నలుమూలల భారతదేశానికి, ప్రపంచమంతా కూడా మొత్తం అంతటా తిరిగి ఆ యొక్క శివలింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. తీర్థయాత్రలు చేయడం జరిగింది పరశురాముడు. ఆ విధంగా పరశురాముడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక ఆ ఆవేశం నుంచి బయటకు వచ్చిన పరశురాముడు తపస్సు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న వేళ అప్పుడు భూపాలుల రాజ్యం, భూపాలులందరినీ కూడా సంహారం చేశాడు. అప్పుడు భూమంతా కూడా ఎవరిదైంది? పరశురాముడిదైంది. భూలోకానికి అధిపతి ఎవరయ్యారు అంటే, భూమికి అధిపతి ఎవరయ్యాడు? అప్పుడు పరశురాముడు అయ్యాడు. తాను అనుకున్నాడు, ఈ యొక్క భూమినంతా కూడా ఎవరికి ఈ రాజ్యం అంతా కూడా, ఈ భూమంతా కూడా, ఈ విశాలమైన భూభాగం అంతా కూడా దానం చేయాలని అనుకున్నారు. ఎవరికి దానం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మనసు లోపల కశ్యప ప్రజాపతి పేరు మెదిలింది. కశ్యప ప్రజాపతికి తాను ఆక్రమించిన ఆ యొక్క భూభాగానంతా కూడా దారాదత్తం చేయడం జరిగింది. దారాదత్తం చేసిన తర్వాత మళ్ళీ తాను తపస్సు చేసుకోవడానికి కొంత ప్రదేశం కావాలి. కాబట్టి ఆ ప్రదేశం కొరకు సముద్రం ముందుకు వెళ్ళి మళ్ళీ సముద్రాన్ని అర్థించాడు. సముద్రుడా, నేను తపస్సు చేసుకోవడానికి నాకు కాస్త ప్రదేశం కావాలి అని అడిగేసరికి సముద్రుడు ఆలోచించి ఈయనకు కాస్త ప్రదేశం కావాలనుకుంటున్నాడు. కొంచెం ప్రదేశం ఇస్తే చేతిలో గొడ్డలుంది, కొంచెం ప్రదేశం ఇస్తే మళ్ళీ నాపై దండెత్తుతాడు. లేదా ఎక్కువ ప్రదేశం ఇస్తే నాకు ఇంతగానం ప్రదేశమా, నేను అద్దనుకునే కదా దానం చేస్తున్నది అని చెప్పేసి అనుసారని, పరశురామ, ఓ పని చేయండి, మీరు పరశును మీ యొక్క గొడ్డలిని ఇలా విసరండి. విసిరితే ఎంతవరకైతే ఆ గొడ్డలి వెళ్తుందో అంతవరకు కూడా ఆ ప్రదేశాన్ని మీకు ఇచ్చేస్తాను అని సముద్రుడు చెప్పడం జరిగింది.
అప్పుడు పరశురాముడు తన గండ్రగొడ్డలిని విసిరేసరికి అది ఎక్కడ కేరళ ప్రాంతం లోపల ఉడిపి తదితర క్షేత్రాలన్నీ ఉన్న ప్రాంతం లోపల సముద్రుడు కాస్త వెనక్కు జరగడం జరిగింది. అంతవరకు కూడా సముద్రంగా ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా భూమండలంగా మారింది. అందుకే ఆ క్షేత్రాలన్నింటినీ ఏమని చెప్తారంటే ఇప్పటికీ కూడా పరశురామ క్షేత్రాలుగా ఆ క్షేత్రాలన్నీ కూడా పిలిపింపబడుతున్నాయి. ఆ విధంగా తపస్సు చేసుకోవడానికి మళ్ళీ బయలుదేరి ఆ సమయం లోపల అక్కడ ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ యొక్క పరశురాముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసి మనకు కథల ద్వారా తెలుస్తుంది. అంటే తాను సప్త చిరంజీవులలో ఒకరు పరశురాముడు. ఇప్పుడు కూడా అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామశ్చ సప్త అయితే చిరంజీవిన, ఈ 7 మంది చిరంజీవుల లోపల పరశురాముడు కూడా ఒకట. ఇప్పటికీ కూడా మన చరిత్రపై, మన భారతదేశం పైన, మన ప్రపంచంలో, మన భూలోకం పైన ఎక్కడో ఒక అదృశ్య రూపం లోపల స్వామి సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి తాను ఈ యొక్క పరశురాముడు ఇప్పటికీ కూడా చిరంజీవి అయి మన యొక్క పాపకర్మలన్నింటినీ కూడా లెక్కిస్తూ, ఎప్పుడైతే పాపము భూమిపై పెరుగుతుందో ఆ తర్వాత మళ్ళీ తాను దండెత్తడానికి కల్కి రూపంలో మళ్ళీ వస్తాను అన్నట్టుగా ఆ యొక్క పరశురాముడు విష్ణుమూర్తి అయిన 6వ అవతారము మనకి యొక్క పరశురామ అవతారం మనకి ఇచ్చే సందేశము. కాబట్టి ఈ యొక్క పరశురామ జయంతి అక్షయ తృతీయ రోజు ఎవరైతే పరశురాముని స్మరిస్తున్నారో, ఎవరైతే పరశురాముడి అంశగా విష్ణుమూర్తిని, అదేవిధంగా శివుణ్ణి, ఇద్దరు కూడా శివకేశవుల అంశ కాబట్టి ఎవరైతే ధ్యానిస్తున్నారో వారందరికీ కూడా ధర్మహింస తథైవచ, అంటే ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ఇందులో ఇద్దరు కూడా, పరశురాముడి లోపల శివుడు ఉన్నాడు ఆవేశానికి ప్రతీక, విష్ణువు ఉన్నాడు ఆలోచనకు ప్రతీక. ఆవేశము ఆలోచన రెండు కలగలిసిన రూపమే పరశురాముడు. అటువంటి సరైన సమయం లోపల ఆవేశపడడం కూడా తప్పు కాదని ధర్మహింస తథైవచ ఆ యొక్క పరశురాముడి రూపం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ రోజు యథోచితంగా ఆ పరశురాముని విష్ణు రూపంలో దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందండి.